భక్త బంధువులందరికీ నమస్కారం అండి. నేను మీ విద్యానంద శాస్త్రి, శ్రీ రుద్ర జ్యోతిష్యాలయం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఈ శనివారం నాడు రానున్నటువంటి అమావాస్య షష్టగ్రహ కూటమి ఈ సందర్భాన్ని అనుసరించి నేను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద మంచి స్పందన వచ్చింది. అలాగే కొంతమంది జ్యోతిష్కులు, మంత్రవేత్తలు కూడా ఫోన్లు చేసి మీరు ఉచితంగా చేయడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంటున్నది, మీరు దయచేసి అలాంటి కార్యక్రమాలు ఆపుకోండి అని కూడా చెప్పడం జరిగింది. కానీ నేను ఆపే విషయం లేదు. ఎందుకనంటే ఇలాంటి సందర్భాలను వినియోగించుకొని డబ్బు సంపాదించాలనే దురాశ నాకు లేదు. ఇటువంటి సందర్భంలోనే మన మానవత్వాన్ని చాటుకోవాలి. ఎవరెవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో, ఎవరైతే అప్పులతో బాధలు పడుతున్నారో, ఎవరైతే కోర్టు సమస్యలు, రుణ బాధలు, ఆరోగ్య బాధలు ఇలాంటి వాటి అన్నిటితోటి బాధపడుతున్నారో వారిని మాలాంటి వాళ్ళు కొంచెం ముందుకొచ్చి మాకు చేతనైన విధంగా మేము సహాయపడగలిగితే తప్పకుండా భగవంతుడు అనేటువంటి వాడు మంచి చేస్తాడు. ఎందుకనంటే మాకు ఈ విద్యని భగవంతుడు 10 మందికి మంచి చేయడానికే ఇచ్చారు, అంతేగాని దీన్ని అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించి మేడలు కట్టేయాలని కాదు. కాబట్టి ఇటువంటి విపరీతమైనటువంటి పరిణామాలు వస్తున్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నప్పుడు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, జ్యోతిష్కులే కాదు, స్వామీలే కాదు, బాబాలే కాదు, గురువులే కాదు, అందరూ కూడా ప్రజల కోసం తప్పకుండా పని చేయాలి. అన్ని ప్రభుత్వాలే చూసుకుంటాయని అనుకుంటే మరి మేమెందుకు? అంత భారం ప్రభుత్వం మీద పడేస్తే ప్రభుత్వం ఎక్కడికైనా కాపాడుతుంది? మాకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఏదైనా ఉందని మేము అనుకుంటే ఆ శక్తిని సామాన్యులు, అమాయకులు, బాధితులకి ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తే మేము సఫలీకృతం అవుతాం. ఎందుకనంటే మేము బతకడానికి, తినడానికి భగవంతుడు మాకు ఇస్తున్నాడు. కాబట్టి మా మంత్రశక్తిని, మా మానవత్వాన్ని చూపించవలసినటువంటి సందర్భంలో తప్పకుండా చూపించాలి. ఏ రకమైన ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా చూపించాలి. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. నాకు చాలామంది ఫోన్లు చేస్తారు, వస్తారు, అండి అప్పుల పాలైపోయాం, ఎలా బతకాలండి, ఏంటి రాబోయే రోజులు ఎలా బతుకుతామని, ఈ అప్పులు ఎలా తీరుస్తాము. అలాగే కొంతమందికి అప్పులు దొరకట్లేదని బాధపడుతున్నారు. పిల్లల భవిష్యత్తు, పిల్లల చదువు, విదేశాలు పంపాలంటే లక్షల రూపాయలు వెచ్చించాలి. ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలు. ఇవి కాకుండా ఆరోగ్యరీత్యా వచ్చేటప్పటికి చాలా ఎక్కువ ఖర్చు అయిపోతున్నది. అనారోగ్యాలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇవి కాకుండా పిల్లల పెళ్ళిళ్ళు, ముఖ్యంగా ఆడపిల్లల పెళ్ళిళ్ళు, ఇవంతా చాలా డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మేము డబ్బులు ఇచ్చిలేము, మా దగ్గర అంత స్తోమత లేదు, అలాగే అందరికీ ఇచ్చిలేము. కానీ మాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఏదైతే మంత్ర విద్య ఉందో, ఆధ్యాత్మిక విద్య ఉందో దానిని మేము పంచడానికి ప్రయత్నం చేయాలనేటటువంటిది నా సంకల్పం, నా అభిప్రాయం. అందుకు నా వంతుగా నేను ప్రతి అకేషన్కి కూడా ఒక వసంత నవరాత్రులు, ఒక దసరా నవరాత్రులు, ఒక రాజశ్యామల నవరాత్రులు, ఒక వారాహి నవరాత్రులు, ఇలా ఏ వచ్చినా, అలాగే గ్రహణాలు వచ్చినా, ఇటువంటి గ్రహకూటములు వచ్చినా నేను ఉచితంగా కార్యక్రమాలు నిర్వహిస్తాను కూడా. నన్ను ఎవరు ఆపినా నేను ఆగేది లేదు. ఎందుకనంటే అది నా తాలూకా కర్తవ్యం, నా బాధ్యత, భగవత్ సేవ. తినడానికి మనం ఎలాగో సంపాదించుకుంటున్నాం, కొంత మానవత్వం కూడా చూపించాలి. మా దగ్గర ఉన్నటువంటి మంత్రశక్తిని మేము 10 మంది మంచి కోసం వినియోగించాలని మేము గురువుల దగ్గర ప్రమాణం చేసి వచ్చాం. కాబట్టి ఆ మంత్రశక్తిని 10 మంది మంచికి, వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడితే మాకు అదే చాలు, భగవంతుడు మమ్మల్ని చూస్తాడు. కాబట్టి దయచేసి ఈ శనివారం నాడు మేము ఆరంభిస్తున్నటువంటి ఉపద్రవ నివారణ శాంతి, కాలాన్ని శాసించేటటువంటి కాళిక, కాలభైరవ తంత్ర శాంతి, ఇవి ఉచితంగా చేస్తున్నాము. ఇది 6వ తారీఖు వరకు, ఏప్రిల్ 6 వరకు కొనసాగుతాయి.
ఇందులో మీరందరూ కూడా భాగస్వాములై మీ సమస్యల నుంచి ఎంతో కొంత శాతం బయటపడితే మాకు అదే చాలా సంతోషం. దీన్ని మీరు చేయవలసిన నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ గోత్రనామాలు, తర్వాత మీ సమస్యలు, మీరుండే ప్రాంతము అవి తెలియచేయండి. మేము పూజలో పెడతాం, మా వంతు కృషి చేస్తాము. చంద్రుడికో నూలుపోకలా మమ్మల్ని సాయం చేయనివ్వండి. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అడగండి, మీ దగ్గర ఉన్నటువంటి జ్యోతిష్కులు కానీ ఆధ్యాత్మికతలను కూడా అడగండి సహాయం చేయమని. ఇది డబ్బు సహాయం కాదు, కేవలం ఆధ్యాత్మిక సహాయం. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యము. దయచేసి అందరూ కూడా నా ఈ కార్యక్రమానికి మీ వంతు సహకారం కూడా అందించండి. సర్వేజన సుఖినో భవంతు.